నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ఈరోజు మోడీ గారి 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు బీజేపీ రాష్ట్ర నాయకులు, బీజేపీ కార్యకర్తలు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గుజ్జుల ప్రేమేందర్ గారు, బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మోడీ గారి పాలన 12 ఏళ్ల పాలనలో ఒక్క లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క లైన్లో చెప్పాలంటే ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగింది, భారతదేశంలో అభివృద్ధి జరుగుతుంది. భారతదేశంలో పేదరికాన్ని తగ్గించడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా దాదాపు 25 కోట్ల మంది ప్రజల పేదరికం నుంచి బయటపడ్డారు. సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతున్నాయి. అటు రైతులకు కానీ, ఇటు యువతకు కానీ, మహిళలకు కానీ మోడీ గారు చేసిన అభివృద్ధి ఏంటి అని అడిగితే చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క అంశం చెప్తా. ఇవాళ రైతులకు వ్యవసాయం అనేది లాభసాటిగా మారే పరిస్థితి దేశం మొత్తంలో వచ్చింది. చిన్న సన్నకారు రైతులకు అండగా నిలబడడం కోసం ఎరువుల సబ్సిడీతో పాటుగా కిసాన్ సన్మాన్ నిధితో పాటుగా అనేక రకాలుగా ప్రోత్సాహం ఇవ్వడం కోసం మద్దతు ధర ఎప్పుడూ లేని విధంగా, ఉదాహరణకు 1310 రూపాయలు వడ్లకు 2014లో మద్దతు ధర ఉంటే ఇవాళ 2430 రూపాయలకు వచ్చింది. అంటే ఆ విధంగా ప్రతి పంటకు కూడా మద్దతు ధర, ముఖ్యంగా మన దగ్గర కాటన్ ఎక్కువ పండుతుంది. కాటన్ కూడా 3800 రూపాయలు ఉంటే ఇవాళ 8000 పైన మద్దతు ధర వచ్చింది. ఆ విధంగా ప్రతి ఒక్క పంటలో మద్దతు అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా యువత విషయంలో అనేక రంగాలలో అభివృద్ధి అనేది ఇవాళ ముందుకు పోవడం వల్ల యువత పెద్ద ఎత్తున ఉపాధి పొందుతున్నది. ఇటు టెక్నాలజీ రంగంలో కావచ్చు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి రంగంలో కూడా గణనీయమైన ఒక ప్రగతి సాధిస్తున్నాం. ఒకనాడు మనం కేవలం ఇంపోర్ట్సే ఉండేది, కానీ ఇవాళ ఎక్స్పోర్ట్స్ దశకు కూడా వచ్చినాం. అదేవిధంగా మహిళల విషయంలో మహిళలకు సాధికారికత కల్పించడం జరుగుతున్నది. ముద్రా లోన్స్ కావచ్చు, మహిళలకు ఇచ్చే యొక్క లోన్స్ విషయంలో కావచ్చు, మహిళలు తమ శక్తి పైన తాము నిలబడే ఉండే విధంగా ఆలోచన చేయడం కావచ్చు. తర్వాత ముఖ్యంగా 12 కోట్ల ఏదైతే మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా మహిళలకు ఒక ఇది చేయడం జరిగింది. అన్నిటికీ మించి ఏంటంటే 33% రిజర్వేషన్ చట్టసభలలో గతంలో అనేక సంవత్సరాల నుంచి అనేక పార్టీలు ప్రయత్నం చేసినా జరగని ఒక విషయాన్ని వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేయడం జరిగింది. సార్, ఇటు ఎస్ఐఆర్ పద్ధతి బీజేపీ పెట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళు గెలవడం కోసమే ఎస్ఐఆర్ పద్ధతి పెట్టిందని అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపిస్తుంది. మరి దాన్ని మీరు ఏ విధంగా? అది చాలా కేవలం బీజేపీ ఎదుగుదల ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు. గతంలో ఈ ఎస్ఐఆర్ జరిగిన యొక్క బీహార్లో 10 టాప్ కాన్స్టిట్యున్సీలలో ఓట్లు తీసేయబడ్డ కాన్స్టిట్యున్సీలు చూస్తే 5 ముస్లిమ్స్ గెలిచారు, 5 ఆర్జేడీ గెలిచింది. ఒకవేళ అదే నిజమైతే అక్కడ బీజేపీ మెజార్టీ వచ్చింది, కానీ ఆ సీట్లలో చెప్పేది నేను. అదేవిధంగా ఇవాళ బెంగాల్లో కానీ దేశంలో అనేక యొక్క చోట్ల కానీ. రెండోది ఏంటంటే ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నది, కోర్టు కూడా దాన్ని పర్యవేక్షణ చేస్తున్నది. కాబట్టి ఇక్కడ రాజకీయ జోక్యం ఏ విధంగా ఉండదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగం మొత్తం కూడా ఎస్ఐఆర్లో బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే ఉంటుంది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ బూత్ ఏజెంట్స్ను కూడా రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కాబట్టి ఎక్కడ కూడా ఆ విధంగా జరగదు. ముఖ్యంగా ఎస్ఐఆర్లో జరిగేది ఏంటంటే ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు అనేది తొలగించడం జరుగుతుంది. రెండోది, పర్మనెంట్గా వాళ్ళు ఇక్కడ లేకుండా వేరే చోట ఉన్న వాళ్ళది తొలగించడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఒక్కొక్కరికి 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఓట్లు ఉంటుంది, వరంగల్ ఓట్లు ఉంటుంది, ఇంటి దగ్గర ఓట్లు ఉంటాయి ఊళ్ళో. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర ఒకే చోట ఉండే అందుకోసం కొన్ని తొలగించబడతాయి. దాన్ని చూసి ఎవరి యొక్క ఓట్లు, ఇప్పుడు బీహార్లో అన్ని ఓట్లు తొలగించిన తర్వాత ఒక్కరు కూడా మేము ఉన్నాం కానీ మా ఓటు లేదని కంప్లైంట్ చేయలేదు. కాబట్టి ఇది స్పష్టంగా ఎస్ఐఆర్ అనేది అది కేవలం ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఒక సవరణ మాత్రమే తప్పితే ఎవరిని కూడా ఎక్కడ తొలగించది. ఏదైనా ఇది మాట్లాడుతున్నారంటే ఇది రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం, కేటీఆర్ వాళ్ళ యొక్క ఓటమిని జీర్ణించుకోలేక మాట్లాడుతున్న మాటలు తప్పితే మరొకటి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ బలపడడానికి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది, విస్తరిస్తున్నది. ఇంకా ఎక్కువ ప్రజల దగ్గరికి వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నదని తెలియజేయడం. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రాజకీయంగా మాట్లాడడం తప్పితే కేవలం రాజకీయమైన లబ్ధి కోసం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచన తప్పితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణంగా వైఫల్యం చెందింది. ఇప్పుడు ఒకవైపు మనకు వర్షాలు పడవలసి ఉండే, ఇప్పటికీ లేట్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఏంటంటే ఈసారి
ఐఎండి యొక్క దీని ప్రకారంగా ఎల్నినో కారణంగా వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉంది, అనేక సమస్యలు ఉంటాయని. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి. ఇంతవరకు రైతులతో కానీ శాస్త్రజ్ఞులతో కానీ ఏ విధంగా రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి అనేది ఇంతవరకు చేయలేదు. ఇంతటి యొక్క నిర్లక్ష్య ప్రభుత్వం మరొకటి లేదు. కేవలం వాళ్ళు మళ్ళొకసారి గెలిచే సమస్య లేదు. ఇప్పుడు చెప్పిన ఒక్క వాగ్దానాన్ని కూడా సరిగా నిర్వర్తించలేదు ఇప్పటికి. కాబట్టి ఇవే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో పనిచేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఇక్కడ మేము ముందుకు వెళ్తాం, తప్పక విజయం సాధిస్తాం. ఇటు రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ఎంతో అభివృద్ధి చేశారు మోడీ గారు. అటు జవహర్లాల్ నెహ్రూ రికార్డుని బ్రేక్ చేసి మోడీ గారు 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు అని అయితే గుజ్జల ప్రేమేందర్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎస్ఐఆర్ పద్ధతిని తీసుకొచ్చి బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటంటే అటు కాంగ్రెస్ వాళ్ళ పాలన బాగాలేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడ ఓడిపోతారో అని ఇటు మా మీద ఆరోపణలు చేస్తున్నారంటూ గుజ్జల ప్రేమేందర్ గారు చెప్పడం జరుగుతుంది. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు రావు పద్మ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, బీజేపీ ఇప్పుడు 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కదా, మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు మోడీ గారు? ఈరోజు అంటే నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ల పాలన మీద మొదట వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒకప్పుడు నెహ్రూ దాని తర్వాత ఈరోజు క్రాస్ చేసి అతి ఎక్కువ రోజులు పరిపాలించిన దానిలో నరేంద్ర మోడీ గారు ఉంటారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇలా మనం చూసినట్టయితే ఎప్పుడైనా ఇప్పుడు ఒక ఇంటికి ఇల్లాలే ముఖ్యమని అనుకుంటాం. ఆ ఇంటికి ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి అదే విధంగా చట్టసభలలో కూడా మహిళలు ఉన్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకొని మంచి చేయడానికి, అలాంటిది 33% రిజర్వేషన్ అనేది ఎన్నో పార్టీలు వచ్చినా, స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎన్ని పార్టీలు వచ్చినా ఇలా 33% రిజర్వేషన్ అనేది నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలు ముఖ్యంగా ఇవాళ ముద్రా లోన్స్ అని ఇంకోటని ఇట్లా మహిళలను అందరినీ ప్రోత్సహించి వాళ్ళు చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రతి దానిలో మహిళలను విద్య విషయంలో, అదేవిధంగా యువత విషయంలో ప్రతి దానిలో ప్రోత్సహించుకుంటూ మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇలా దేశంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉండి, అదేవిధంగా తొందరగా అధిగమించే దాంట్లో కూడా భారతదేశం నెంబర్ 1లో ఉంటున్నదంటే ఇలా నరేంద్ర మోడీ గారు ఒక నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా, ఒక స్వార్థం లేకుండా, ఒక స్కామ్ లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇలా రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ ఇలా ప్రతి దానిలో అభివృద్ధి అంటే ఇలా ఒక మార్కును చూస్తున్నాం. దానిలో ఒక నిజాయితీగా పనిచేస్తున్నారు, ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఇలా ఆహ్వానిస్తున్నాయి, రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాయి. అంటే దానిలో మన పనితనము, మోడీ గారి పని ఆ విధంగా ఉంది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తారు. మేడం, మన వరంగల్లో మహిళలు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు మన బీజేపీ పార్టీ? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక మహిళగా నాకు జిల్లా అధ్యక్షురాలుగా 9.5 సంవత్సరాల అవకాశం ఉంది. ఏ పార్టీ ఇంత అవకాశం ఇవ్వలే. అదేవిధంగా మహిళగా నేను జిల్లా అధ్యక్షురాలు కూడా ప్రూవ్ చేసుకున్నాను. ఇలా ముద్రా లోన్స్ విషయంలో కానీ ఇక్కడ సిటీలో చాలా వరకు మనం ఇస్తున్నాం. ప్రతి దగ్గర మహిళలను ప్రోత్సహించుకుంటూ ఇలా నన్ను ఇస్తున్నారు. ఇలా ఇక్కడ హన్మకొండ నుంచి కూడా అందరూ ఉండని, మగవాళ్ళు ఉండని, ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని చెప్పి నాకు టికెట్ ఇచ్చి నన్ను ఏ విధంగా ప్రోత్సహించి, ఇదే విషయం కాకుండా ప్రతి దానిలో అంటే చిన్న మహిళలు వ్యాపారాలు చేసుకునే విధంగా కానీ ఇవాళ ప్రతి దానిలో బీజేపీ ముందుంటుంది, ప్రోత్సాహం ఇస్తుంది. బీజేపీ అంటేనే మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా. ప్రతి ఇంటికి మోడీ గారి సందేశం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఎన్నో ఏళ్ళు పరిపాలించిన ఇలా ఒక ఊరికి వెళ్తే ఒక ఊర్లో చెప్తుంటారు, ఇలా మాకు మోడీ గారి పైసలు పడ్డాయి రైతులు అంటే ప్రతి దానిలో ఒక మార్కు, రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువత విషయంలో కానీ ప్రతి దానిలో ఇలా నిజాయితీగా వీళ్ళందరూ అభివృద్ధి కావాలని మనం చూస్తున్నాం ఒకప్పటికి ఇప్పటికి. కాబట్టి ప్రతి దగ్గర మోడీ గారిని అభిమానిస్తున్నారు, ఇంకా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం ప్రతి దగ్గర కూడా మాట్లాడుతున్నారు. ఇటు మోడీ గారి పాలనలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు అటు మోడీ గారు అని రావు పద్మ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో సాయి ప్రియ, NSR న్యూస్, వరంగల్.